మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్యమైన నామములో ఈ శ్రేష్టమైనటువంటి దినాములో మనలను ప్రభు ప్రవేశపెట్టి ఆయన నామాన్ని కనపరచుటకు ప్రభు మన యందు కనికరం చూపించినందుకు మహిమ ఘనత ప్రభావములు త్రియేక దేవునికి కలుగును గాక. దైవ గ్రంథములో నుండి కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలను మనం ధ్యానం చేద్దామండి. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి దయచేసి అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 1 నుంచి 4వ వాక్యం వరకు మనం ధ్యానం చేస్తుంటే, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను ఒక భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరు చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దేవునికి స్తోత్రం. దేవుని దూత ఏమని చెబుతున్నాడు కొర్నేలి కంటే, కొర్నేలి గురించి మనకి బాగానే విదితమైన సంగతులు ఏమిటంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, దైవ భయం కలిగినటువంటి వాడు. తాను మాత్రమే కాదు, తన ఇంటి వారందరితో భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుని సన్నిధిలో నిలిచి దేవునికి ప్రార్థన చేయువాడు అని మనము చూస్తూ ఉన్నాం. పురుగారా, దైవ భయము కలిగిన వాడు, దైవ భయము భక్తి కలిగినటువంటి వాడు, రెండవది ప్రార్థన అనుభవం కలిగిన వాడు, మూడవది ధర్మ కార్యాలు బహుగా చేయుచున్నటువంటి వాడని మనం చూస్తూ ఉన్నాం. అందుకే అతడు ప్రార్థన చేయుచు ఉండగా ఇంచుమించుగా 3 గంటల ప్రాంతంలో దేవదూత అతనికి కనబడి ఓ శుభవార్త చెబుతుంది. కొర్నేలి, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి అని. నేనంటాను, ప్రియమైనటువంటి వారలారా, మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరతనయా? మనకే కొన్నిసార్లు అనుమానం వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా? మన ప్రార్థన దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నదా అని కొంతమంది అనుమానంతో ప్రవీణటువంటి వారులారా భక్తి చేస్తూ ఉన్నారు. బైబిల్లో మనం చూస్తూ ఉంటే భక్తులైనటువంటి అనేకుల ప్రార్థనలు దేవుని సన్నిధికి చేర్చబడ్డాయి. వారి ప్రార్థనకు ప్రత్యుత్తరము అనుగ్రహించబడ్డది. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడ్డదా? చేర్చబడ్డది అనడానికి హేతువేమి అంటే, మన ప్రార్థనకు ప్రత్యుత్తరం రావాలా. మనకి బాగా తెలుసు, హన్నా దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించింది. ఆమె ప్రార్థనకు ప్రత్యుత్తరం వచ్చింది. దైవజనుడైనటువంటి ఏలీ అంటున్నాడు, అమ్మా, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు, నువ్వు సమాధానము గలదానివై పొమ్ము అని దైవజనుడు
హన్నాతో చెప్పినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందా? సంసోను తన జీవితంలో పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిచి ప్రార్థించాడు. ప్రార్థనను ఆలకించిన దేవుడు అతని బలహీనతలో బలమునిచ్చి, శక్తినిచ్చి, శత్రువులను అణచగలిగినటువంటి సామర్థ్యతను కలగజేశాడు. కృపాధారుడైన దేవుడు దానియేలు ప్రార్థనను ఆలకించాడు. అదిగో సింహాల నోళ్లను మూసివేసి శత్రువుల నిర్మూలమగునట్లుగా దేవుడు కార్యం చేశాడు. ఈరోజు మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా? ఎందుకు చేరట్లేదు అంటే, కొర్నేలీలో ఉన్నటువంటి శ్రేష్టమైన అనుభవాలు చెబుతున్నాడు దేవుడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. నంబర్ 1. నంబర్ 2, అతడు ప్రార్థన చేసేవాడు. నంబర్ 3, బహుగా దాన ధర్మాలు చేసేవాడు. అందుకే కృపగలిగిన దేవుడు అతని ప్రార్థనను ఆలకించాడు, ఘనకార్యాలు చేశాడు. ఈరోజు మన జీవితంలో కూడా మన ప్రార్థన వినపడాలి అంటే దైవ భయము, దైవ భక్తి కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన. అక్కడ నన్ను ప్రవీణటువంటి వారిలో ఆకర్షించిన మాట ఏమిటంటే, చదువుదామా ఆ మాటను ఒకసారి. 2వ వాక్యం, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎల్లప్పుడూ. మనమేమో అనుకూలం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం, మనం అనుకూలం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం, మనకి తీరినప్పుడు ప్రార్థన చేస్తాం, మనకి ప్రార్థన చెయ్యాలి అనుకున్న సమయంలో ప్రార్థన చేస్తాం. కానీ కొన్నేళ్ళ ప్రార్థన ఎందుకు వినపడదంటే, ప్రవీణటువంటి వారిని దేవుని సన్నిధికి అతడు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. అనగా ప్రార్థన ఆత్మతో నింపబడిన వాడు. ఈరోజు మన జీవితాలలో దేవునికి మనం ప్రార్థన చేయగలిగితే మన ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. ఈ సంగతి చెప్పడానికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. దేవదూత వచ్చాడు. దేవదూత వచ్చి చెబుతున్నాడు, కొర్నేలి, నీ ప్రార్థనలో నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేయి. మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరతలయా? కొన్నిసార్లు మనకి అర్థం కాకపోవచ్చు మన ప్రార్థనలు చేరతనయా లేదని, మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరతనయా లేదని అనుమానం ఉండొచ్చు. కానీ నువ్వు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేటటువంటి వ్యక్తి అయితే నిశ్చయముగా నా దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తాడు. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడుతుంది. దైవ గ్రంథములో ఒక మంచి మాట నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నా. ప్రకటన గ్రంథము దయచేసి 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే, అక్కడ ఓ విశేషమైన మాటని పరిశుద్ధాత్ముడు రాస్తున్నాడు. 5:8 ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. దేవునికి స్తోత్ర. ఇక్కడ 7 ముద్రలు కలిగినటువంటి ఒక గ్రంథము కనిపిస్తుంది. ఆ గ్రంథాన్ని విప్పటానికి ఎవరు అర్హులుగా లేకుండా పోయారు. ఎక్కడ భూమి క్రింద కానీ, భూమి మీద కానీ, ఆకాశంలో కానీ
ఇప్పుడు అపోస్తులుడైనటువంటి యోహాను ఏడుస్తున్నాడు, అయ్యో దాన్ని విప్పగలిగిన వాడు ఎవడంటే దేవదూత వచ్చి చెబుతున్నాడు, ఏం పర్లేదు నువ్వు ఏడవబాక, ఆ ముద్రలను విప్పగలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆయన దావీదు చిగురు అని ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారిని గురించి ప్రభువైనటువంటి వారులరా ఓ దూత చెబుతూ ఉన్నాడు. చెబుతూ ఉండగా మనము ధ్యానం చేస్తూ ఉంటే ప్రభువైనటువంటి దేవుని పిల్లరా, ఆ రెండవ ముద్ర, ఆ వెలుపట రాయబడినటువంటి ఆ ముద్రను ఇప్పే ముందుగా 24 పెద్దలు సువర్ణ పాత్రలు తీసుకొని వచ్చారంట. ఏమిటి సువర్ణ పాత్రలు అంటే, ఏమిటి సువర్ణ పాత్రలు అంటే పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు. అంటే నీవు చేసిన ప్రార్థన ప్రేమైనటువంటి వారులరా దేవుని సన్నిధికి కొనిపోబడుతున్నాయని జ్ఞాపకం చేసుకో. నీకు కొన్నిసార్లు విసిగిపోతున్నావేమో, నా ప్రార్థనకు ప్రభు ప్రత్యుత్తరం ఇవ్వట్లేదని. కానీ నీ ప్రార్థనలను ప్రవినటువంటి వారులారా దేవుని సన్నిధికి చేర్చబడతాయని ఈ 24 పెద్దలు ప్రవినటువంటి వారులారా తమ చేతులలో సువర్ణ పాత్రలు ఉన్నాయే. ఏమిటి పాత్రలు అంటే అవి పరిశుద్ధుల ప్రార్థనలు. ఎక్కడున్నాయి అవి? దేవుని ఎదుట ఆ ప్రార్థనలు నిలిచి ఉన్నాయి. నీ ప్రార్థన వ్యర్థముగా పోదు. నువ్వు ప్రార్థన చేయగలిగినటువంటి వ్యక్తి అయితే నీ ప్రార్థన ఎన్నడూ వ్యర్థముగా పోదు. నువ్వు ప్రార్థన విలపించగలిగిన వ్యక్తి అయితే నీ విలాపము ప్రేమైనటువంటి వారు ఎన్నడూ నాశనము కాదు. దేవుని సన్నిధికి నీ ప్రార్థనలు జ్ఞాపకార్థముగా చేర్చబడుతూ ఉన్నాయి. తగిన సమయమున ఆయన నీకు ప్రత్యుత్తరం ఇస్తాడో. నీకు ఎప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వాలో ఆయన బాగా ఎరిగిన దేవుడు. మనం తొందరపడతాం, కానీ దేవుడు ఎంత మాత్రం తొందరపడ్డాడు. రైట్ టైంలో సరి అయిన సమయంలో ఆయన ప్రత్యుత్తరం ఇస్తాడు. సరి అయిన సమయంలో నీ జీవితంలో కార్యం చేస్తాడు. సరి అయిన సమయంలో నీ ప్రార్థనను ప్రవీణటువంటి వాటిలను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ మధ్యకాలంలో ఓ పాలు తాగే పిల్లోడికి డబ్బులు అడుగుతున్నాడని ఓ 2 రూపాయలు కాయిన్ ఇచ్చారు, 2 రూపాయలు బిల్లు ఇచ్చారు. ఈ పిల్లోడు ఏం చేశాడంటే ఆ 2 రూపాయల కాయిన్ తీసుకొని బిళ్ళ తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు. ఆ నోట్లో పెట్టుకున్నాడు. ఇంత పెద్దగా ఉంది కదా 2 రూపాయలు, ఏడకపోద్దని వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ పిల్లోడు ఈ 2 రూపాయల బిళ్ళని గొంతులో వేసుకొని సరే ట్రై చేశారు గొంతులో ఏలు పెట్టి లాగటానికి. పిల్లోడిని కాళ్ళు పైకెత్తి తల కిందకు పెట్టి మెడ మీద గుద్దారు, అయినా రాలా. వెంటనే పరుగున హాస్పిటల్కి తీసుకుని వెళితే డాక్టర్ ఏం చేశాడంటే ప్రవీణటువంటి వాకులను మన దగ్గర ఉన్నటువంటి పరికరాలతో ఆ బిడ యొక్క గొంతులో ఉన్నటువంటి 2 రూపాయల బిళ్ళని తీశారు. తీసినందుకు ఎంత తీసుకున్నారో తెలుసా? 8,000 రూపాయలు తీసుకున్నారు. నిజమే. ఎందుకు కారణం? వాడికి సరి అయిన సమయంలో ఇస్తే దాన్ని యూటిలైజ్ చేసుకుంటాడు, ఉపయోగించుకుంటాడు. సరి అయిన సమయంలో వాడికి డబ్బులు ఇవ్వకుండా సమయం రాకుండానే వాడికి ఆ 2 రూపాయలు ఇస్తే ఎక్కడ ఏం చేయాలంటే అక్కడ నోట్లో వేసుకున్నాడు. అట్లాగనే మన జీవితాలలో కూడా సరి అయిన సమయంలో మన దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడు. నీ ప్రార్థనలు ఎక్కడ
వ్యర్థముగా పోలా. నీవు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నావే, ఎల్లప్పుడూ విన్నవిస్తున్నావే, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో గోజాడుతున్నావే, ఎల్లప్పుడూ దేవుని పాదాల చెంత చేరి ప్రభువా 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 అంటున్నావే. నీ ప్రార్థనలు ఎక్కడున్నాయో తెలుసా? సువర్ణ పాత్రలలో ఉన్నాయి, బంగారపు పాత్రలలోని ప్రార్థన ఉంది. ఒకరోజు నీ ప్రార్థనకు నా దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వబోతున్నాడు. కొర్నేలి కూడా తన ప్రార్థనని ఎంత మాత్రం ఆపలేదండి, కంటిన్యూగా ప్రార్థన చేస్తున్నాడు. అందుకే ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడని రాస్తున్నాడు. ఎల్లప్పుడు మనం ప్రార్థన చేస్తున్నామా? ఒక నెల రోజులు చేస్తాం, 2 నెలలు చేస్తాం, 3 నెలలు చేస్తాం, 4 నెలలు చేస్తాం, 5 నెలలు, 10 నెలలు, సంవత్సరం చేసి ఇది దేవుని చిత్తం కాదండి ఎగరగొట్టేస్తాం. కానీ మన జీవితంలో ఎల్లప్పుడూ ప్రార్థన చెయ్యాలి. దానియేలు కూడా అంతే కదా, ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడు. తన ప్రాణం మీదకు వచ్చినప్పుడు కూడా ప్రార్థనను దానియేలు మానుకోలా. తన ప్రాణం మీదకు వచ్చినప్పుడు కూడా దానియేలు ప్రార్థనను మానుకోలా. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కనికర సంపన్నుడైన దేవుడు అతని ప్రార్థనను ఆలకించి రైట్ టైంలో అతనికి ఆపద కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, సమస్య కలిగినప్పుడు ప్రియులారా ఆ సింహాల నోళ్లను మూసివేశాడు. నేనంటాను, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయితే నీ జీవితంలో సరి అయిన సమయంలో, నీకు ఆపద కలిగినప్పుడు, నీ సమస్యలలో ఉన్నప్పుడు, నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు దుఃఖములో ఉన్నప్పుడు, నీ వ్యాధులలో ఉన్నప్పుడు, నువ్వు ఒత్తిడులలో ఉన్నప్పుడు, ఆ ప్రార్థన నీ జీవితంలో దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా ఉంది. ఆ ప్రార్థన వ్యర్థము కాదు. ఆ ప్రార్థనను ఆలకించిన దేవుడు అద్భుతాలు చేస్తాడు. బైబిల్లో ఇంకొక మంచి మాటని చూపించి నేను ముగిస్తా. ప్రేమైనటువంటి వారలారా, దైవ గ్రంథంలో నుండి అదే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం దయచేసి ప్రేమైనటువంటి వారలారా 3వ వాక్యం నుంచి మనం ధ్యానం చేద్దామా? మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధి చేరును. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపము కలిగెను. ఎక్కడున్నాయి మన ప్రార్థన? సువర్ణ ధూపార్తులలో ఉన్నాయి, సువర్ణ పాత్రలలో ఉన్నాయి. ఎవరి చేతిలో ఉన్నాయి? దేవదూతల చేతిలో ఉన్నాయి. ఏమిటి ఈ సమస్య అంటే, ఈ ప్రార్థనలు తీసుకుని వెళ్ళి బలిపీఠము ఉన్నటువంటి ఆ బలిపీఠము నిప్పులతో కలిపి భూమి మీద పడవేయబడి అంటాను. పిల్లారా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ సమస్యలను బట్టి, నిన్ను వేధించుచున్న వారిని బట్టి, నిన్ను కష్టపెట్టుచున్న వారిని బట్టి, దేశు ప్రభువు వారిని నమ్ముకున్నావని నిన్ను హింస పెట్టినటువంటి వారిని బట్టి, శ్రమపరుచుతున్న వారిని బట్టి నీవు ప్రార్థన చేస్తున్నావే. ఇదిగో ఆ ప్రార్థన వ్యర్థము కాదు. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరి అవి బలిపీఠపు నిప్పులతో కలిసి ఆ ప్రార్థన ఎక్కడ వేయబడుతుందంటే భూమి మీద వేయబడుతుంది. అనగా దేవుని ఉగ్రత ప్రేమైనటువంటి వారు నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరి ఆ ప్రార్థన ద్వారా భూమి మీదకి ఉగ్రత ప్రారంభమవుతుంది. ఉరుములు, మెరుపులు, ధ్వనులు, భూకంపం కలిగి ప్రేమైనటువంటి వారులారా, ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టారో, ఎవరైతే నిన్ను శ్రమపరిచారో, ఎవరైతే నిన్ను దుఃఖపరిచారో,
వారి జీవితంలో నెమ్మది లేకుండా పోతుంది. కంగారు పడకు. నేను ఎంత ప్రార్థన చేసినా నా శత్రువు చేతిలో నుండి నన్ను నా ప్రభు విడిపించట్లేదే, నా ప్రార్థన ఆలకించట్లేదని ఒకవేళ వాపోతున్నావేమో, అంగలారుస్తున్నావేమో, నా శత్రువు నుంచి నా ప్రభు విడిపించట్లేదని ఒకవేళ దుఃఖంలో ఉన్నావేమో, ఒక దినం రాబోతుంది నీ ప్రార్థన దేనితో చేర్చబడుతుందంటే బలిపీఠపు నిప్పులతో చేర్చబడుతుంది, ఉగ్రతతో చేర్చబడుతుంది. నీ ప్రార్థన ప్రేమైనటువంటి వారులారా శత్రువులకు, విరోధులకు భయాన్ని పుట్టించి వణుకును పుట్టిస్తుంది. దిగులు పడకు. కొర్నేలి మనకి ఏం నేర్పిస్తున్నాడో, ఎల్లప్పుడూ ప్రార్థన చేయువారిగా ఉండాలని కొర్నేలి మన ఆత్మీయ జీవితాలకు బోధించుతున్నాడు. ఈ రాత్రి నీ జీవితంలో ప్రార్థన చేస్తున్నాను కానీ నా ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబట్టలేదని ఒకవేళ కష్టపడుతున్నావేమో, ఇబ్బంది పడుతున్నావేమో, నిరీక్షణ లేనటువంటి స్థితిలో ఉన్నావేమో, దుఃఖపడకుండా ఈ ప్రార్థన ఎక్కడికి వెళ్ళాల, సువర్ణ పాత్రలలో నింపబడి సరి అయిన సమయానికి శత్రువుల మీదకి నీ ప్రార్థన ఉగ్రత రూపంలో పంపించబడుతుంది. నీ ప్రార్థనను ఆలకించిన దేవుడు నీ ప్రార్థనకు ప్రత్యుత్తరముగా భూమి మీద ఉగ్రతను పంపించే పాత్రలుగా మార్చబడుతున్నాయి. అటు అనుభవాలలో మన జీవితాలు స్థిరపరచబడినట్టుగా ఎన్నడూ ప్రార్థన మానుకోవద్దు. ప్రార్థన చేద్దాం కంటిన్యూగా, విడిచిపెట్టద్దు. ప్రార్థన వినట్లేదని ఒకవేళ నిష్ఠూరపడుతున్నావు దేవుని మీద, ఆయన సరి అయిన రీతిలో, సరి అయిన సమయంలో ఆయన నీ జీవితంలో కార్యం చేసి శత్రువులకు వణుకును, భయమును పుట్టించి నీ జీవితంలో నీ తల ఎత్తువాడిగా నా దేవుడు చేయుటకు ఇష్టపడుతున్నాడు. దేవుడి మాట మనకు ఒక ఆశీర్వదించను గ్రహించి ఆత్మ సమధముగా ఇంకను బలపరుచును కాక. ఆమె చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా. మీ మహాకనికరమును బట్టి, దయను బట్టి ప్రభువా, మీరు మమ్మల్ని గతించినటువంటి ఓ స్వామి అయ్యా, అదిగో రాత్రంతా కాపాడి బలపరిచి భద్రపరిచారు. ఈ దినమున ప్రభువా మీ సన్నిధిలోనికి మమ్మల్ని సమకూర్చారు. కొర్నేలిని మా ఎదుట నిలిపి అయ్యా, ఎల్లప్పుడూ కొర్నేలి ప్రార్థించువాడు కనుకనే అతని ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చారని మేము చూడగలుగుతున్నాం. మా జీవితాల్లో కూడా సమస్యలలో, నెమ్మదిలో, కష్టములో, దుఃఖములో, శ్రమలో, వేదనలో ఉన్నప్పుడు కూడా మీ అన్నడు ప్రభువా ప్రార్థనను మరొక విడవక చేయనట్లుగా మీరే మమ్మలను సిద్ధపరచమని మీ సన్నిధిలో వేడుకోవచ్చున్నాం. మహనీయుడమైన మా ప్రభు కనికరం చూపించి మీ బాహుబలమును చాపండి అయ్యా. అయ్యా అయ్యా అయ్యా, తగిన సమయంలో మీరు మాకు ప్రత్యుత్తరం ఇచ్చు దేవుడు కనుక శ్రేష్టమైన కనికరంతో బలపరిచి దీవించి మహిమ పొందమని ఎక్కడ ప్రార్థించుచున్న బిడలు అయ్యా అదిగో ప్రభువా వేసారిన అనుభవంలోనికి వెళ్ళక దయగలిగిన మీ చిత్తమును ఎరిగిన వారే తండ్రి ఎదుగో ప్రభువా మీ మాటల చేత బలపరచబట్టకు సహాయం చేయండి తండ్రి. ఎదుగో ఇతరమంతయు మా బిడల యొక్క రాకపోవట్లో, వారి చేతి వృత్తుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాలన్నింటిలో మీరు తోడైండి గొప్ప జయాన్ని దయచేసి మేలుతో జయవరించి నడిపించి కాపాడి కృపను సమృద్ధిగా కలగచేయండి. యేసు నామమున ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మల యొక్క సహవాస సన్నిధి, నిత్య సమాధానం ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేరువచ్చిన మనందరికీ సదాకాలము తోడైంది. ఆయన రాజ్యము కొరకు, రాకడ కొరకు సిద్ధపరచబడుతూ ధైర్యము కలిగిన వారిగా ఆయన సన్నిధిలో ప్రభు మనలను లేవనెత్తునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.